ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కంటే 22 డిగ్రీలు ఎక్కువ తిరుగుటకు పట్టే కాలం ఎంత? ఓకేనా? ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు కంటే గంటల ముళ్ళుకి 22 డిగ్రీలు పట్టే కాలం ఎంత? ఓకేనా? ఇక్కడ కాన్సెప్ట్ వైజ్ నేర్చుకోవచ్చు, షార్ట్ కట్ నేర్చుకోవచ్చు. కాన్సెప్ట్ వైజ్ నేర్చుకుంటే మీకు వేరే కాన్సెప్ట్లో కూడా అంటే వేరే క్వశ్చన్లో కూడా యూజ్ అవుతుంది. అంటే ఏంటన్నా, ఇప్పుడు ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కంటే 22 డిగ్రీలు ఎక్కువ తిరుగుతాయి. ఖచ్చితంగా తిరుగుతాయి, ఎందుకంటే నిమిషాల ముళ్ళు ఎప్పుడు గంటల ముళ్ళు బీట్ చేస్తూనే ఉంటుంది, ఫాస్ట్గా తిరుగుతుంది కదా. ఇప్పుడు సింపుల్గా నేనేమంటానా, ఒక 1 అవర్ చూడాను, ఒక 1 అవర్. ఇప్పుడు ఒక 1 అవర్ క్లాక్ ఉందనుకో, 1 అవర్లో నిమిషాల ముళ్ళు ఏం చేస్తాయన్నా, మొత్తం ఇట్లా తిరుగుతుంది. 1 అవర్లో నిమిషాల ముళ్ళు ఒక రౌండ్ వేస్తుంది. ఒక రౌండ్ అంటే 1 అవర్లో నిమిషాల ముళ్ళు 360 డిగ్రీలు చేస్తుంది, అంతేనా? 1 అవర్లో నిమిషాల ముళ్ళు 360 డిగ్రీలు చేస్తుంది. ఇదే మనకి 1 అవర్లో గంటల ముళ్ళు ఎంత వేస్తుంది మరి? 30 డిగ్రీలు అని చెప్పినా కదా, 30 డిగ్రీలు చేస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే 1 అవర్లో నిమిషాల ముళ్ళు ఒక రౌండ్ వేస్తుంది కాబట్టి 360 డిగ్రీలు అవుతుంది. 1 అవర్లో గంటల ముళ్ళు 12 నుంచి 1కి 1 నుంచి 2కి 5 నిమిషాలు తిరుగుతుంది కాబట్టి 30 డిగ్రీలు చేస్తుంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ 1 అవర్లో, ఓకేనా, ఇప్పుడు ఈ 1 అవర్లో అంటే 1 అవర్ అంటే ఎంతనా, 60 మినిట్స్, 60 మినిట్స్, ఓకేనా. ఈ 1 అవర్లో గంటల ముళ్ళు కంటే నిమిషాల ముళ్ళు, 1 అవర్లో గంటల ముళ్ళు కంటే నిమిషాల ముళ్ళు ఎన్ని డిగ్రీలు ఎక్కువ వేసింది? 330 డిగ్రీలు ఎక్కువ వేసింది, 330 డిగ్రీలు, అంతేనా. అంటే 330 డిగ్రీలు ఎక్కువ చేయడానికి 60 నిమిషాలు పట్టింది, అంతేనా. 330 డిగ్రీలు ఎక్కువ చేయడానికి 60 నిమిషాలు పట్టింది. ఇప్పుడు ఎన్ని డిగ్రీలు ఎక్కువ వెళ్ళాలి నాకు? 22 డిగ్రీలు చేయడానికి ఎంత సమయం? ఓకే, సో దాట్ 22 ఇంటూ 60/330, ఓకేనా. 0 0 3 2 6 3 ఎక్కం 3, సో 11 ఎక్కం 11 2 2 2 4 మినిట్స్.